ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభాభివందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నానండి. ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డల గురించి కొన్ని లేఖనంలో వాక్య భాగంలో మనము చదువుకుందామండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది కాక. ఎఫెసీ 6వ అధ్యాయము మొట్టమొదటి వచనము మనము చదువుకుందామండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువారే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఇక్కడ లేఖనంలో మరి చూస్తున్నామండి. అలాగే నిర్గమకాండంలో కూడా మరి నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, నీకు మేలు కలుగుతుంది, దీర్ఘాయు కలుగుతుందని నిర్గమకాండంలో మనం చూస్తున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొన్ని సువార్తల్లో చూస్తే, మరి మార్కు సువార్త మత్తయి సువార్తలో చూస్తే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచకుడి, చిన్న బిడ్డలను దేవుని రాజ్యముతో పోలి ఉన్నది ఇక్కడ అని చూస్తున్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ మనము చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులకి లోబడి ఉండాలని ఇక్కడ వాక్యంలో కనపడుతుందండి. మన తల్లిదండ్రులకి లోబడితే మనమంట భూమి మీద దీర్ఘాయువుగా జీవిస్తామంటండి. మనం జీవించే సంవత్సరములు అధికములు అవుతాయంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. తల్లిదండ్రులమైన మనం కూడా మన బిడ్డల్ని దేవుని యందు భయభక్తులతో పెంచాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని చిన్ననాటి నుంచి దేవుని సన్నిధికి నడిపిస్తూ మరి పరిశుద్ధ లేఖన కంఠస్థ వాక్యములు మరి నేర్పిస్తూ, మరి మనం ఏ విధముగా అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నామో, ఏ విధముగా అయితే దేవుని సన్నిధికి వెళ్ళి మన యొక్క కుటుంబం విషయంలో కానీ, మరి బిడ్డల విషయంలో కానీ, మరి దేవుని సన్నిధిలో అడుగుతున్నామో, వారికి కూడా మనం చేసే ప్రార్థనా జీవితము వారికి నేర్పించాలండి, బిడ్డలకి నేర్పించాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే బిడ్డలు దేవునికి లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు కూడా లోబడి ఉండాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే యెషయా గ్రంథంలో చూస్తే, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని